నమస్కారం. నా పేరు యాంటోనీ రెడ్డి. నేను హెడ్ మాస్టర్గా నెల్లూరులో రిటైర్ అయినాను. నా వయసు 69 సంవత్సరాలు. నాకు గత 25 ఏళ్ళుగా డయాబెటీస్ వ్యాధి ఉంది. కానీ గత నవంబర్లో 2024 నవంబర్లో పాదము పైన ఒక చిన్న పుండులాగా గుళ్ళలాగా వచ్చింది. అది 2-3 రోజుల్లోనే బాగా స్ప్రెడ్ అయిపోయి భరించలేనటువంటి బాధ, నొప్పి కలిగినప్పుడు నేను లోకల్గా ఒక సర్జన్ దగ్గరికి పోయాను. ఆ సర్జను ఆపరేషన్ చేశారు. కానీ ఒక విషయము తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎండోవాస్కులర్కి సంబంధించినటువంటి విషయం అదని చెప్పేసి. కారణం ఏంటంటే మోకాలు క్రింది భాగానికి రక్త సరఫరా జరగలేదు అనేటటువంటి విషయం బయటపడింది. మరి అంతా విచారించిన తర్వాత మరి ఇక్కడ ఉండేటువంటి కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో దానికి సంబంధించినటువంటి మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారని చెప్పేసి విచారణలో తేలి నన్ను వెంటనే ఇక్కడికి రప్పించారు. డాక్టర్ నిషాన్ రెడ్డి అండ్ హిస్ బెస్ట్ టీమ్ దాని గురించి క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆపరేషన్ చేశారు. మరి యాంపుటేషన్ జరిగినా కూడా చాలా త్వరగా కోలుకున్నాను. మరి ఈ హాస్పిటల్ తర్వాత ఇక్కడ నర్సెస్ ట్రీట్మెంట్ కానీ, డాక్టర్ల ట్రీట్మెంట్ కానీ, తర్వాత ఫాలోఅప్ కానీ చాలా 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 చక్కగా జరిగింది. సర్జరీ జరిగిన తర్వాత ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టుకున్నాను. న్యాచురల్గా నడుస్తున్నాను ఇప్పుడు. అంత బాగా చేశారు. థ్యాంక్స్ టు డాక్టర్ నిశాంత్ రెడ్డి హూ హెస్ టేకెన్ ఎ స్పెషల్ కేర్ టువర్డ్స్ మీ. నాకు తెలియకపోవడం వలన చివరికి కాలు తీసేసేంత వరకు నేను తెచ్చుకున్నాను. అలాంటి పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దండి, చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ టు ద కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ఫర్ ద వండర్ఫుల్ ట్రీట్మెంట్ దట్ ఇట్ హెస్ గివెన్ టు మీ. థ్యాంక్ యూ.